లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ దినం మనం వాక్యం చదువుకుందాం. ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఏమనగా సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దగైనాక వాడిని దాని నుంచి తొలగిపోడు అని చెప్పి ఇక్కడ వాక్యంలో సామెతల గ్రంథంలో మనం చూస్తాము అనమాట. బాలుడు ఇది చిన్న పిల్లవాడు, మన బిడ్డలైన అన్నప్పుడు వాళ్ళకి మనకి ఏం నేర్పించాలంటే వాళ్ళకి మంచి ఏంటో నేర్పించాలి, వాళ్ళకి చెడు అంటే ఏంటో నేర్పించాలి, వాళ్ళకి దేవుని భయభక్తులు అంటే ఏంటో నేర్పించాలి, వాళ్ళకు ఏది తప్పు ఏది తప్పు కాదు అనేది నేర్పించాలి. మళ్ళీ ఏం చేయాలంటే వారికి ప్రతి దినము దేవుని వాక్యంలో నేర్పిస్తా ఉన్నాం. దేవుని వాక్యంలో ఈ విధంగా ఉంది, దేవుని వాక్యంలో ఈ విధంగా రాసింది, దేవుని వాక్యంలో ఇది తప్పు అని తెలియపరిచింది, దేవుని వాక్యంలో ఇది మంచి అని తెలియపరిచింది, దేవుని వాక్యంలో ఇది దేవుని చిత్తము తెలియపరిచింది, దేవుని వాక్యంలో ఇది దేవుని ప్రణాళిక అని తెలియపరిచింది. ప్రతిరోజు మనము మన పిల్లలకి మనం చెప్తూ వాళ్ళకి ప్రతి దినము వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నట్లయితే అదేమవుతుందంటే వాళ్ళు వింటూ వచ్చి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏమవుతారంటే వాళ్ళు కాలు జారి తొట్టిల్లినప్పటికీ కూడా మరలా తిరిగి దేవుని మార్గంలోకి వచ్చే బిడ్డలుగా ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ వాక్యంలో తెలియపరుస్తున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వాళ్ళకి నేర్పము, వాడు పెద్దగా అందులో నుంచి తొలగిపోడు అని చెప్పి మనలో వస్తాను అనమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే పిల్లలకు నేర్పిస్తాం, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు నేర్పిస్తాం, దేవుని భయము భక్తులు మనం నేర్పించి మనం ఒక మంచి తల్లిదండ్రులుగా ఉందాము, పిల్లలను మంచి బిడ్డలుగా ఇచ్చి దేవుని కోసం రాజ్యం కోసం వాళ్ళు ఉపయోగపడేలా వాళ్ళని తీర్చిదిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహోన్నతుడా ఈ దినం తండ్రి నాయన పిల్లలకు నేర్పించాలని నేను మాతో మాట్లాడినట్టు మీకు చేస్తూ అవుతుందండి. ఆ విధంగా తండ్రి అందరూ పిల్లలకు నేర్పిస్తూ మీ మార్గంలో నాయన పిల్లలకు నేర్పిస్తూ వచ్చేటప్పుడు కృప చూపమని మీ సంధానం వేసుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటూ